హలో అందరికీ ఈ సీజన్ లోని టేబుల్ టాపర్స్ హర్యానా స్టీలర్స్ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో మరోసారి చరిత్ర సృష్టించారు. ఉత్కంఠ భరిత సెమీఫైనల్లో యూపీ ఓదాస్ పై విజయ పతాక ఎగరవేసి ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో శివం పటారే, వినయ్, రాహుల్ మరియు మొహమ్మద్ రెజా షెడ్లోయి తమ అద్భుతమైన ప్రదర్శనతో ఈ జట్టు విజయం సాధించడంలో కీలకమైన పాత్ర పోషించారు. 28-25 స్కోరు తేడాతో ఈ మ్యాచ్ యూపీ యోధాపై గెలిచి కబడ్డీ ఫ్యాన్స్ కి అలాగే హర్యానా స్టీలర్స్ ఫ్యాన్స్ కి మర్చిపోలేని ఎనలేని ఆనందాన్ని ఇచ్చారని చెప్పాలి. హర్యానా స్టీలర్స్ జట్టు తమ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి కీలకమైన సమయాల్లో బాగా ఆడి మంచి విజయం సాధించారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇది హర్యానా స్టీలర్స్ కి వరుసగా రెండవసారి పీకేఎల్ ఫైనల్ కు చేరడం. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే ఉత్కంఠ భరితంగా సాగింది. మొదటి నిమిషాల్లోనే హర్యానా స్టీలర్స్, యూపీ ఓదాస్ ఇద్దరు కలిసి విజయం కోసం పోరాటం చేశారు. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య పోటీ సమానంగా ఉండగా యూపీ ఓదాస్ 3 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. హర్యానా తరపున మొహమ్మద్ రెజా షెడ్లోయి, వినయ్ రాణించగా యూపీ ఓదాస్ తరపున గగన్ గౌడ, సుమిత్ ప్రభావం చూపించారు. మొదటి అర్ధ భాగం చివరి దాకా ఇరు జట్లు పాయింట్లు అందుకుంటూ పోయాయి. హాఫ్ టైంలో హర్యానా స్టీలర్స్ 12-11 తేడాతో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లారు. రెండో అర్ధ భాగం మొదలవగానే హర్యానా స్టీలర్స్ దూకుడు పెంచి ప్రత్యర్థులపై ఆల్అౌట్ సాధించారు. శివం పటారే, వినయ్ ప్రత్యర్థి డిఫెండింగ్ ను గందరగోళంలోకి నెడుతుండగా మొహమ్మద్ రెజా షెడ్లోయి కీలక పాయింట్లతో సహకరించాడు. 30 నిమిషాలకి హర్యానా 3 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత హర్యానా స్టీలర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. యూపీ ఓదాస్ తరపున గగన్ గౌడ తన సూపర్ 10 పూర్తి చేస్తూ చివరి ప్రయత్నం చేసిన హర్యానా స్టీలర్స్ డిఫెన్స్ తిరుగులేని ప్రదర్శనతో మ్యాచ్ ను కట్టిపడేశారు. చివరికి హర్యానా స్టీలర్స్ సెమీఫైనల్ గెలిచి వరుసగా రెండవసారి పీకేఎల్ ఫైనల్ కు చేరుకున్నారు. సో గైస్, ఈ మ్యాచ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. హర్యానా స్టీలర్స్ తరపున బెస్ట్ రైడర్ గా శివం పటారే 7 పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ గా రాహుల్ 5 టాకిల్ పాయింట్లు సాధించాడు. ఇక యూపీ ఓదాస్ తరపున బెస్ట్ డిఫెండర్ గా హితేష్ 5 పాయింట్లు సాధించాడు. బెస్ట్ రైడర్ గా గగన్ గౌడ 10 పాయింట్లు సాధించాడు. సో ఫ్రెండ్స్, ఇంతటి ఉత్కంఠ భరిత పోరులో హర్యానా స్టీలర్స్ మరోసారి తమ శక్తిని చాటారు. వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరి క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. ఇక ఫైనల్లో వారి ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి హర్యానా స్టీలర్స్ ట్రోఫీని గెలుచుకుంటారా లేక ప్రత్యర్థి జట్టు వారిని ఆపుతుందా? త్వరలోనే తెలుసుకుందాం. హర్యానా స్టీలర్స్ జట్టు 29వ తారీఖున పట్నా పైరేట్స్ తో ఫైనల్ మ్యాచ్ లో ఆడనుంది. ఆ మ్యాచ్ లో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ అభిమానులకి, ప్రో కబడ్డీ లీగ్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.